నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి, నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్ కి మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం, మళ్ళీ 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం కదా. ఈ ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుందా? లోకేష్ చంద్రబాబే ఉట్టిగట్టుకు ఊరేగుతారా? చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు, లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము ఓటమి పాలయ్యాం. అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, నేను మనవి చేస్తున్నా, పోలీస్ వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఏ లోకేష్ చెప్పాడనో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి చేయటం, డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి కార్యక్రమానికి ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు తావిస్తున్నారు. దుష్ట సాంప్రదాయాలను మీరు సృష్టిస్తున్నారు. ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. అంత డైవర్ట్ చేయటం, అభివృద్ధి జరగట్లేదని అడుగుతారేమోనని కేసులు, సంక్షేమం జరగట్లేదని అడుగుతారని కేసులు పెట్టడం, రోజుకు ఒక అరెస్ట్ చేయటం, రోజుకు గందరగోళం చేయటం. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఒకే రోజు రకరకాల వార్తలు కరుణాకర్ రెడ్డి గారి మీద, అప్పిరెడ్డి గారి మీద, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కనపడితే వాళ్ళ మీద, ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎంత అణచాలని ప్రయత్నం చేస్తారో అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనవి చేస్తున్నా. నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు. నిర్బంధాల నుంచి పోరాట పటిమతో ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. ఏ చిన్న కేసు పెట్టినా వెంటనే న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడేటువంటి క్రమం చేస్తున్నాం. ఇవాళ కృష్ణవేణి మరి 22 రోజుల తర్వాత ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అడిగారు. మళ్ళీ ఒక కేసు తర్వాత ఇంకొక కేసు పెట్టారు, 2-3 కేసులు పెట్టారు. ఇది కొత్త తత్వం. లోపలికి వెళ్ళిన తర్వాత కేసులు పెడతారు, అంతకుముందు కేసులు. నాకు అర్థం కాల. ఈ రకంగా 311 వేస్తారు. ఈ రకంగా చేసి కృష్ణవేణి గారిని కూడా ఇవాళ నిన్న అనుకుంటారు రిలీజ్ అయ్యారు. 22 రోజుల తర్వాత ఒక మహిళని, ఆమెను తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో ఆమె చెప్పింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. నీ మీద ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం, ఉమెన్ ట్రాఫికింగ్ కింద మీ హస్బెండ్ మీద కేసు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో బెదిరించేటటువంటి ధోరణిలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. పోలీసు వారికి నేను మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప ఏ లోకేష్ చెప్పాడనో, ఏ చంద్రబాబు చెప్పాడనో మీరు వ్యవహరిస్తే మీరే ఇబ్బంది పడతారు. అది గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం ఉంటుందని మాత్రం అనుకోకండి. మళ్ళా మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు మేము కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించాలనే ధోరణితో మీరు వ్యవహరిస్తున్నారు. చట్ట ప్రకారం వ్యవహరించండి, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రెండవసారి పిలవటం అనేది ఒక స్ట్రాటజీ. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మేము పిలిచామని ఊరికి నేను చెప్పుకునేది పిలుస్తున్నారు. పిలిస్తే ఏమైందయ్యా, వస్తాం, విచారణ చేస్తాం, మా న్యాయవాదులు టీం అంతా వచ్చారు, ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్తాం, ధైర్యంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను